తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామానికి చెందిన బూల రాంబాబు అనే యువకుడు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ధర్నా నిర్వహించారు. రాజమండ్రి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని రాజానగరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రాజానగరం పోలీస్ స్టేషన్ వద్ద జన సైనికులు గుమిగూడడంతో ఉద్రిక్తత నెలకొంది. నాగంపల్లి వద్ద పనిచేయడానికి కాంట్రాక్టర్ రాంబాబును తీసుకుని వెళ్లి 12 అడుగుల లోతులోకి దింపడం వల్ల మట్టి పెళ్లలు విరిగిపడి అతను మరణించాడు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఏ విధమైన నష్టపరిహారం చెల్లించకపోవడంతో బత్తుల బలరామకృష్ణ రాంబాబు కుటుంబానికి అండగా నిలబడి ధర్నా చేశారు. కాంట్రాక్టర్ దిగి వచ్చి 5 లక్షల రూపాయలు బాధితుడి కుటుంబానికి ఇవ్వడానికి ముందుకు రావడంతో గొడవ సద్దుమణిగింది. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోటి కేశవరం గ్రామంలో బూల రాంబాబు అనే ఒక దళిత సోదరుడు ఒక గృహ నిర్మాణ పనులు చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. అతన్ని ఒక కాంట్రాక్టర్ ఒక నాగంపల్లి రోడ్లో ఉన్నటువంటి కల్వర్ట్ నిర్మాణం నిమిత్తం కూలి పనికి తీసుకుని వెళ్ళి పని చేపిస్తున్నారు. అక్కడ భద్రతా నియమాలు ఏ విధంగానే పాటించకుండా ఆ యొక్క మనుషుల యొక్క ప్రాణాల గురించి ఆలోచించకుండా వాళ్ళకి పని చేయించుకోవడం ముఖ్యంగా వాళ్ళు భావించి వాళ్ళు ఒక 12 అడుగుల లోపల గోతులోకి దించితే ఇతను దిగరని చెప్తే కూడా ఈ రాంబాబు ఎట్టి పరిస్థితుల్లోనే దిగాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తే అతని అమాయకత్వంతో ఆ గోతులోకి దిగడం వల్ల పైన ఉన్నటువంటి ఒడ్డు ఇరిగిపోయి దాని మీద పడిపోయి కార్డియాక్ అరెస్ట్ అయిపోయి అతను చనిపోవడం జరిగింది. నిన్న ఉదయం జరిగితే ఈ సిచ్యువేషన్నే ఈరోజు సాయంత్రం వరకు 6 గంటల వరకు కూడా కాంట్రాక్టర్ కనిపించకుండా వెళ్ళిపోయి స్థానిక నాయకులు రకరకాలుగా ఆ కాంట్రాక్టర్ను కొమ్ము కాస్తూ వీళ్ళకి ఏ విధమైన ఈ దళితులకు ఏ విధమైనటువంటి న్యాయం జరగకుండా కుటుంబానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వీళ్ళంతా కూడా ముఖం చాటేసి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఈ విషయాన్ని జనసేన పార్టీ రాజానగరం నియోజకవర్గానికి తెలిసి మేమంతా కూడా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి అక్కడ ఈ యొక్క దళిత కుటుంబం తరపు నుంచి పోరాడితే ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ 2.5 లక్షల రూపాయలు ఇప్పటికీ ఆ విధంగా అంగీకరించి అవి ఇవ్వడానికి ఒప్పుకున్నారు.